వెల్కమ్ టు అవర్ స్టూడియో. కొన్ని రంగాలు కేవలం పురుషులకు మాత్రమే పరిమితం అనే భావన అనాదిగా సమాజంలో వేళ్ళునుకుపోయింది. కానీ కాలం మారుతూ వస్తుంది. మారుతున్న సమాజంతో పాటు మనుషులు మారుతున్నారు. అలాంటి రంగంలో అతివలు కూడా ముందు వరుసలో నిలుస్తున్నారు. అటువంటి రంగంలో ముఖ్యమైన రంగం బ్యాంకింగ్ రంగం. ఈ బ్యాంకింగ్ రంగంలో లోన్స్ విషయంలో కానీ ఆర్థిక లావాదేవీల విషయం పెద్ద ఎత్తున నడుస్తూ ఉంటుంది. ఇటువంటి రంగంలో ముందు వరుసలో నిలుస్తారు సామా స్వరూప గౌడ్ గారు. ఇప్పుడు ఈ లోన్స్ లో ఎన్ని రకాల లోన్స్ మీరు చేస్తారు మేడం? 5 lakhs నుండి 100 CR వరకు లోన్ ఫెసిలిటీ చేపిస్తాను నేను. టోటల్ ప్రాజెక్ట్ లోన్ అంటే ఏంటి? మనకి ఉన్న వాల్యూ కంటే తక్కువలో వస్తాయి ప్రాపర్టీస్. అప్రూవల్ ఎలా ఇప్పిస్తారు మేడం? దేని నుంచి ఇప్పిస్తారు? అలాంటి ప్రాపర్టీ ఇప్పుడు వెళ్ళి మేము సీజ్ చేయాలి ఖచ్చితంగా. బ్యాంక్ నుంచి డిఫాల్ట్ అయిన ప్రాపర్టీస్ ఆక్షన్ కి రావడానికి రీజన్ ఏంటి మేడం? తన పేరు మీద లోన్ అవ్వదు. మీ దగ్గర ఆక్షన్ కోసం అని వస్తారు కదా అవతల వ్యక్తి కూడా, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తారు? ఇప్పుడు ఎప్పుడు కస్టమర్ లాసే అండి. అంటే బ్యాంక్ ఆక్షన్ కంటే మీరు ఇంకొంచెం ₹1 ఎక్కువ ఇస్తారు వాళ్ళకు కూడా. ఇంకా అత్యంతరం లేని పొజిషన్ లో వాళ్ళు వదిలేసుకోవడం తప్పదు అంతే. బ్యాంకింగ్ ఫీల్డ్ లో ఒక ఎంప్లాయీగా ఎంటర్ అయ్యారా? అంటే మనకి డబ్బు ఎంత వాల్యుబుల్ అనేది తనని చూసి నేర్చుకున్నా. ఇంకా మీరు చేసేది లోన్ సెక్షన్, దీంట్లో మీరు వెళ్ళక తప్పదు దాంట్లో నుండి. ఎలా డీల్ చేస్తారు మేడం వాటిని? అంటే ఇప్పుడు మాకున్న నాలెడ్జ్ అందరికీ ఉండదు కదా. మీ రూపా అసోసియేట్ ని కలిసి ఎవరైనా కస్టమర్ దాన్ని తీసుకున్నారు అనుకోండి ప్రాపర్టీని, ఆ డబ్బులు ఆ ప్రాపర్టీ ఓనర్ కి కట్టాలా, మీకు కట్టాలా, బ్యాంక్ వాళ్ళకి కట్టాలా? ఓనర్ త్రూ సెటిల్మెంట్ కి వెళ్తే డైరెక్ట్